ఏంది యాపాకలు కట్టుకున్నావు ఏంటి? ఎండకు నెత్తి చల్లగా ఉంటదని. ఏంటి గుర్రెలు మేకలని? బర్రెలు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఎన్ని ఎకరాల పొలం ఉంది నీకు? మాకెంత 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాలా? 8 అడుగులు కూడా లేదు నాకు. అయితే పిల్లలు ఎంతమంది? 3. పింఛన్ వస్తుందా? నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? గుర్తుపడలే. ఊరేంది చూడు, సరిగ్గా చూడు. పావురుపల్లె లేదులే. నువ్వు ఎవరో చెప్పు అసలు. నువ్వు ఫస్ట్ చూడు. నాకు గుర్తుపడలేదు నాయనా. చూడు, దెయ్యానికి ఉన్నట్టున్నాయి చూడు. ఆ పళ్ళు చూడు. మానాలమ్మా, ఎందుకు మానలేవు? ఇప్పుడు మానుకోలేకుండా మా పిల్లకాయలందరూ తిడతాడు. మానుకోవాలా? చచ్చిపోతావు. ఏం చేశాను? సాయిబుల్ కాడ ఎంత చేపించుకున్నావు? 200. అసలు వాటి వల్ల ఉపయోగమే లేదు. నీకేం బాగోలేదు? నాకు ఒంట్లో గాలి ఎందుకు? గాలి, షుగర్ వచ్చింది, కిడ్నీలు పోయినాయి. షుగర్, కిడ్నీలు కూడా దేవుడిని నమ్మితే బాగుంటాయి, కానీ నీకు గాలి మాత్రం ఇప్పుడే పోద్దు. నువ్వు నమ్మితే ప్రార్థన చేయమంటావా? నీకోసం ఇప్పుడే చేయమంటావా? రంగా నవ్వుతూ చచ్చిపోతావు, క్యాన్సర్ వచ్చి. ఒక్కకు మానేసాయి. బాగున్నావా? ఒక్కరు జరుగు. ఒక్కకు వేసుకోకపోతే బతకలేవా? క్యాన్సర్ వస్తే మంచంలో పడితే ఎవరన్నా చూస్తారా నిన్ను? నీ ఆస్తి అంతా అమ్మినా హాస్పిటల్ సరిపోవు. నాకు ఆచి లేదు, బండా లేదు. ఉంటే తినాలా, లేకుంటే ఉండాలి. అంతవరకు చూడు, దెయ్యానికి ఉన్నట్టున్నాయి చూడు. ఆ పళ్ళు చూడు. మానాలమ్మా, ఎందుకు మానలేవు? అంతప్పుడు ఒక ఆమె నేర్పింది. ఇప్పుడు మానుకోలేకుండా మా పిల్లకాయలందరూ తిడతాడు. మానుకోవాలా? చచ్చిపోతావు. ఏం చేశాను? అది వేసుకోకుంటే పని కాదు. సరే, నువ్వు మానాలంటే ఒక మంచి మార్గం ఉంది. యేసు ప్రభు మంచి దేవుడు. ఆయన ఒక కులానికి, ఒక మతానికి దేవుడు కాదు, అందరికి దేవుడు. అందుకని నీకు దగ్గరలో ఉన్న చర్చికి పోయి ప్రార్థన చేయించుకో. దేవుడు నిన్ను దాని నుంచి విడుదల చేస్తాడు. సరేనా? విడిపిస్తాడు. ఇదిగో మంచి మాటలు పిల్లలతో చదివించుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. దానికంటే ముందు నిన్ను రక్షించును గాక. సరేనా? నీ పేరేంటి? భాగ్యమ్మ. ఏం చేస్తుంటావు రోజు? మరి ఈ ఎరకాడ ఎందుకు వచ్చావు ఎండకి బయటికి? పొగాకు చూడు, కంపు కొడుతుంది. మా ఇంట్లో గ్యాస్ లేదా? ఒక్కాకు వేసుకోవటం అయితే చేతావు, పొగాకు వేసుకోవటం చేతావు. మానే మంచిది కాదు. అదే, నువ్వు చర్చికి పో. మానే దేవుడే తీసేస్తాడు నీకు అలవాటు. సరే, చర్చికి పో, బాగుపడతావు. దేవుడు నిన్ను దీవించును గాక. ఏంటి పాపా, నువ్వు స్కూల్కి వెళ్ళవా? ఒక్క నిమిషం. ఏం పేరు నీ పేరు? వరలక్ష్మి. ఏం చేస్తుంటావు నువ్వు? అస్సలేం చదువుకోలేదా? ఒక్కటి కూడా? అరే, నువ్వు ఎట్లా మరి ఇట్లా? ఎందుకమ్మా పాప మా అమ్మాయి తోటి పని చేపిస్తున్నారు? స్కూల్కి పంపించచ్చు కదా. ఏ ఊరు మీది? పూర్వమిల్ల. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఓకే. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ఇదిగో, ఆయనకి ఇచ్చి చదివించుకోండి. మీరు ఏ కులమైనా, ఏ మతమైనా, నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మనం పరలోకం చేరతాం. నమ్ముకున్నావా? మరి నోట్లో ఏం నవ్వులుతున్నావు? పొగాకు వేసుకుంటావుగా. పొగాకు వేసుకోకూడదు, తప్పు. దేవుడు నేను గుళ్ళో, చర్చిలో లేను, నేను హృదయంలోనే ఉంటాను అంటున్నాడు. ఆయన మన హృదయమే ఆయన ఆలయం. అట్లాంటప్పుడు నువ్వు ఆయన ఆలయాన్ని ఎట్లా పాడు చేస్తావు? ఇవాళ కూడా వేసుకున్నావు. సరే, వేసుకోబాకు. దేవుడు నరకంలో వేస్తాడు. ఈడున్నప్పుడు మనకి తినడానికి ఉందా లేదా, డబ్బాలు ఏరుకున్నామా, లేకపోతే ఇంకా బాత్రూమ్లు గడిగామా, లేకపోతే కారులో తిరిగామా అనేది ముఖ్యం కాదు. 3 పూట్లయితే దేవుడు పోషిస్తున్నాడు. కానీ చనిపోయిన తర్వాత 2 ఒకటి నరకం, ఒకటి పరలోకం. పరలోకానికి వెళ్ళాలంటే దేవుడిని నమ్మి బాప్తిసం తీసుకుని సాక్షిగా ఉండాలి. తెలుసుకోండి, బాగుంటుంది.
ఈ పాప కూడా చర్చికి వచ్చిద్దా? ఏం పాప నీకు చదువుకోవాలని లేదా? చదువు అబ్బలా అంటే ఏంటి మైండ్ సరిగ్గా ఉండదా ఏంటి? మీరు ఏం క్యాస్ట్? సోది చెప్పరా గద్దె? ఓకే 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 మంచిదమ్మా. బాప్తీసం తీసుకున్నారా? తీసుకో తొందరగా. రోజులు బాగోలేవు. ఆయన ఏ రోజు వస్తాడో తెలియదు. ఆయన వచ్చేసరికి అలా మనం రెడీగా ఉండాలి, లేదంటే నరకానికి వెళ్ళిపోతాం. సిద్ధంగా ఉండాలి. ప్రభువుని నమ్ముకోవటం వల్ల నీకేం నష్టం ఏం జరగలేదు కదా, మరి ఎందుకు బాప్తీసం తీసుకోలేదు ఇంకా ఇన్ని రోజులు? సరే తొందరగా తీసుకోండి, మంచిది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దీవించును గాక. మీరందరూ నిజమైన మారు మనసు పొందుదురు గాక. ఆమేన్. వందనాలు. బైబిల్ ఉందా? ఈ బైబిల్ దేవుడితో సమానం. వాక్యమే మనకి దేవుడు. అందుకని ఇది ఎప్పుడు మన దగ్గర ఉండాలి. ఇది ఉన్నప్పుడు ఇప్పుడు పాపం చేయకూడదు, అట్లానే లేనప్పుడు చేయమని కాదు. ఇది ఉంటే మనతోటి దేవుడు ఉన్నట్లు లెక్క. సరేనా? సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సాక్ష్యం చాలా ముఖ్యం. ఎవరు చూడట్లేదు, నోట్లో ఉండే పొగాకి కదా, ఎవరైనా కనపడే ప్రూఫ్ చేయాలి అనుకుంటే దేవుడు చూస్తూనే ఉంటాడు. ఆయన దగ్గర నుంచి తప్పించుకోలేవు. సరేనా? ఓకే మంచిది. నువ్వు కూడా పాప చర్చికి వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ఏంది అది? సద్దే ఏమన్నా? సద్దే అది? ఆకలి అవుతుంది ఏమన్నా? సంగతి పెడతావా? ఇంటికి బాబా తినిపోదు ఈ మంచినీళ్ళు. మంచినీళ్ళేనా? ఏంది యాపాకలు కట్టుకున్నావు ఏంటి? ఎండకు నెత్తి చల్లంగా ఉంటదని. ఏంటి గుర్రెలు మేకలా? నీ బర్రెలు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఎన్ని ఎకరాల పొలం ఉంది నీకు? మాకెంత 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాలా? 8 అడుగులు కూడా లేదు నాకు. అయితే పిల్లలు ఎంతమంది? 3. పింఛన్ వస్తుందా? నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? గుర్తుపడలే. ఊరైంది చూడు, సరిగ్గా చూడు. పావురుపల్లె లేదులే. నువ్వు ఎవరే చెప్పు అసలు. నువ్వు ఫస్ట్ చూడు. నాకు గుర్తుపడలేదు నాయన. ఓకే. వ్యవసాయం బాగా జరుగుతుందా? ఏమో జరుగుతుంది. అదే ఏదో వర్షాలు ఉంటే కొద్ది జరిగేది. జొన్న పెడితే ఎండిపోయా, నీళ్ళు లేకపోయా. ఇక్కడ నుంచి ఐసీడ్ మోటార్లు పెట్టి ఆడికి నీళ్ళు వచ్చా. నేను 2 వచ్చా. నీళ్ళు లేవు. ఎంతమంది పిల్లలు? ఎంతమంది? ఎవరికి? మీకు 3. మీకు పెళ్లి అయిపోయిందా? ఎవరికే? అందరికి పిల్లలకి. చిన్నోడికి కాల. ఓకే ఓకే. మరి ఇంత ఎండకి గొడుగు తెచ్చుకోవచ్చు కదా. తెచ్చుకోవాలి. ఏమన్నా చదువుకున్నావా? నేను చదువుకోలేదు నాయన. అప్పుడు మా నాయన చదివిలే. ఇంకెందుకులే 8 ఎకరాల పొలం సంపాదించి ఇచ్చా. నువ్వు సంపాదించుకున్నావు, మీ నాన్న సంపాదించాడా? మా నాయన వాళ్ళు సంపాదించింది. నువ్వేం లేదు సంపాయలే. అంటే మేము కొంత 2 ఎకరాలు బాగా చేసినాం. ఓకే ఓకే. మీరు రాగి సంగటి తింటారా? మాకు సంగటే. మాకు సంగటి తినాల్సిందే. మధ్యాహ్నాల అన్నం తింటే కుదరదు. అన్నం తింటే ఏం లేదు, బాగుందో. సరే అయితే ఇంటికెళ్ళి పిల్లలతో చదివించుకోండి. మంచి మాటలు, దేవుడు మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడెవరో తెలుసుకోవాలి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన ఏదో ఒక కులానికి ఒక మతానికి చెందిన దేవుడు కాదు. ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే. ఒక ఊరికి ఒక సర్పంచ్ ఉంటాడు, ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక జిల్లాకి ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక మండలానికి ఒక ఎంఆర్ఓ ఉంటాడు, ఒక రాష్ట్రానికి ఒక సీఎం ఉంటాడు, దేశం మొత్తానికి ప్రధానమంత్రి ఒక్కడే ఉంటాడు. ప్రపంచం మొత్తానికి కూడా దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే యేసుక్రీస్తు. ఇప్పుడు మనకి బ్రతికిన రోజులు పార్టీలు ఉంటాయి, ఇల్లులు ఉంటాయి, గేదెలు ఉంటాయి, పొలాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. చనిపోయిన తర్వాత మనం వేసుకున్న బాడీ గుడ్డ కూడా రాదు, పడేసి వెళ్ళిపోవాలి. అయితే చనిపోయిన తర్వాత 2 ఉంటాయి. ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్లాలంటే యేసుక్రీస్తు ఇక్కడ దేవుడు అని నమ్మాలి, లేకపోతే నరకం భయంకరంగా ఉంటది. కాసేపు ఎండలో ఉంటేనే మనం తట్టుకోలేం, అట్లాంటిది నరకంలో కాలిపోతాం. సత్యాన్ని తెలుసుకోవాలి. మనల్ని తయారు చేసేవాడే దేవుడు, మనం తయారు చేసేవాడు దేవుడు కాదు. అది తెలుసుకోండి. మీకు అసలు యేసుక్రీస్తు గురించి తెలుసా? మాకేం తెలుస్తారు. అది ఉన్నా కూడా ఏదో తక్కువ కులానికి సంబంధించిన వాళ్ళే మనకెందుకులే అనుకుంటాం. నేను కూడా హిందూనే. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతి గుండు చేసుకున్నా, ఏం ఉపయోగం లేదు. సత్యాన్ని తెలుసుకుని చాలా ప్రశాంతంగా ఉన్నా.
మీరు కూడా తెలుసుకుంటే చాలా బాగుంటది. ఏం చేసినా మనం దేవుడు ఒక్కడే మనకు. ఒక్కడే. ఆ ఒక్కడెవరు? ఎవరైనా దేవుడు, ఏ దేవుడు అన్నా గానీ, వెంకటేశ్వర్లు గాని, అయ్యప్ప స్వామి గాని, ఇంకో దేవుడు గాని, యేసు ప్రభు గాని, మరి ఇన్ని పేర్లు ఎట్లా వచ్చినాయి? దేవుళ్ళందరూ ఇన్ని పేర్లు ఎట్టొచ్చినట్టు ఇప్పుడు కుల మతాలు ఎట్టొచ్చినాయి మనకు. కుల మతాలు అంటే మనం చేసే పనిని బట్టి వచ్చినాయి. అట్టగొడక పెద్దలు ఆనాడు దేవుడు తుట్టించినప్పుడే ఇది పలాని దేవుడు, పలాని దేవుడు రా, ఇది పలాని వర్గానికి ఇది చెందింది, పలాని వర్గానికి ఇది అయితే సరే, నువ్వు చెప్పేది కరెక్టే గానీ నీకు భార్య ఒక్క ఆవిడేనా? నీకు భార్య ఒక్క ఆవిడేనా? ఇప్పుడు రా ఉదయగిరి రా, ఇంకో పెళ్లి చేసి పంపిస్తా, ఇంటికి తీసుకొని పో. మా భార్య కూడా లేదు. పురుగుడి సొద్దలో గడి పెరుగుతుంటే పురుగుడి చచ్చిపోయింది 15 నిమిషాలకే. ఇక్కడ మా ఊర్లోనే పురుగు కుట్టింది, ఉదయగిరి తీసుకుపోయినమో సరిపోయింది అంతే. అయితే మనకి మనిషికి ఇంకొక భార్య ఉంటేనే ఈడు రెండో పెళ్లి చేసుకున్నాడు ఇదని చండాలంగా మాట్లాడుకుంటారు. అట్లాంటిది మనం నమ్మే దేవుడికి 2-3 పిల్లలు అవసరం లేదు. దేవుడికి అసలు పెళ్ళామే అవసరం లేదు. నీతి పరుడు తల్లి తండ్రికి వాడు కరెక్ట్ గా పుట్టి ఉంటే ఒక్కరు చాలు. అవును, దేవుడికి ఎందుకు మరి 2-3? దేవుడు అంటే అప్పుడు చుట్టించిన ఆరాధనలో దేవేంద్రాలకు ఉండదు కాబట్టి ఇప్పుడు నరలకు వచ్చింది అంటారు. కానీ తప్పు ఏంది దేవుడికి? ఇంకా నీకు నువ్వు సారాయి తాగితే దేవతకి ఏదైనా పూజ చేసి పొంగల్ పెడితే ఆడ కూడా సారాయి పోతుంటారు. ఆ పూజ చేసేవాడు, నేను పూజ అనేవాడు జాచి తాగేది, మనం తాగము. మనకంటే అది పడుతుంది. మనం ఎండకు గాలికి జీవాల తల్లి దాన్ని బిడ్డ పాపం. నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? నాకు 64 అండి. 64 సంవత్సరాల్లో నువ్వు నమ్మే దేవుడు ఎప్పుడన్నా నీతోటి మాట్లాడా? దేవుడు ఆడుండ మాట్లాడటానికి యేసు ప్రభు ఖచ్చితంగా మాట్లాడతాడు. నువ్వు వేడికి పోబని లేదు. నాకు నువ్వు చెప్పినట్టు ఒక ఆయన ఉన్నాడు సంఘంలో, బ్రహ్మాండ ఇంతది పుస్తకం ఇప్పుడు మా ఇంట్లో ఉంది యేసు ప్రభుని గురించి. బైబిల్ అంటారులే. బైబిల్ మాట్లాడుకో ఫోన్ మాట్లాడుకో, పర్లేదు, ఉంటాంలే. హలో, నమస్తే సార్. నువ్వు ఎక్కడ ఉన్నాయా? ఊరికి వస్తానంటువా? సోమవారమా? సరే మరి. ఆరోగ్యం బాగుంది కదయ్యా? నాకేలా మామూలే కదా. కాలు నొప్పులు ఎట్టపోతాయి, మనం చచ్చిపోతే పోవాల్సిందే. మోకాలు నొప్పులు అవి రాకుండా ఉండాలి కానీ మోకాలు నొప్పులు క్వశ్చన్ లేదు. మాత తింటే కొంచెం ఆన్సర్ అవుద్ది, లేకపోతే మామూలే ఉంటది, మళ్ళా నొప్పే ఉంటది. సరే పెద్దాయన, నీకు చెప్పడం వల్ల నాకేం నష్టం లేదు, నీకు చెప్పకపోవడం వల్ల నాకేం లాభం లేదు. నేను సంతోషాన్ని తెలుసుకున్నాను, నీకు కూడా చెప్తున్నాను. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నిజమైన దేవుడు మాత్రం ఒక్కడే. ఆయన నమ్ముకుంటే మనతోటి మాట్లాడతాడు. పిలిస్తే పలికే దేవుడు. నువ్వెక్కడికి ఏదో తక్కువ కులమని వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఇంట్లో కూర్చొని యేసు ప్రభా నువ్వు దేవుడు కదా, నాతోటి మాట్లాడు, నాకు పలానా నొప్పులు ఉన్నాయి, పలానా బాధలు ఉన్నాయి, నువ్వు తీసే నేను నమ్ముకుంటా అని నువ్వు ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకో. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మొత్తం తీసేస్తాడు. పిలిస్తే పలికే దేవుడు అండి. నేను కూడా 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, తిరుపతి వెళ్ళి గుండె చేసుకున్నా, ఏం ఉపయోగం లేదు. సత్యాన్ని తెలుసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. సరేనా? మాది హైదరాబాద్లే, ఇట్లా ఊరూరు తిరుగుతూ ఉంటాంలే. మీరు కూడా తెలుసుకోండి. ఆయన ఎవరో చెప్పారన్నారే, తెలుసుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటది. ఆయన నిజాలే బ్రహ్మాండమైన ఇంకా మన మీద ఇంకా యేసు ప్రభు ఇంకా రెయ్యం పొగులు కొలిచేవాడు. ఇది కొలవటానికి ఏంటి అద్దా, ఏమన్నా ఒక గిద్ద, కేజీ డబ్బా? అసలు ఆయన గణితం చెప్తుంటే పైపు అసలు మాకు ఊరకన బుద్ధి అవుద్ది. అవునవును, చాలా మంచి దేవుడు అండి, చాలా మంచి. ఆయన ఎవరన్నా కానీ ఆయన చెప్తుంటే మరి ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు, ఏ దేశంలో వచ్చింది, ఏ దేవుడు ఆయనకు దుట్టించిండు, అదేంతో మనకు పండుగల చేతిలో పెట్టినట్టు ఉంది. అవును. ఏమన్నా ఎన్నున్నాయి మేకలు? 10కే ఒక మనిషి వల్ల కాస్తున్నావా? మా నాన్న పోతాడు, ఆయన ఊరికి పోయినాడు. ఇంకా ఓకే 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 ఓకే. ఇది ఏ మండలం? ఉదయగిరి మండలం, సీతారాంపురం మండలం. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందా? ఓకే. మీరు జనరల్ గా ఏం పని చేస్తుంటారు? మేస్త్రి పని చేస్తా, ఆడుకోవాలి. ఓకే ఓకే. ఏమైనా చదువుకున్నారా? ఇదిగోండి, చదువుకోండి. మంచి మాటలు, దేవుడి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యం అది. తెలుసా మీకు యేసుక్రీస్తు? వాళ్ళమే అంటే
ఏ కులమైనా సరే చర్చికి వెళ్తాం మేము. బాప్టిస్ట్ తీసుకున్నావా? బాప్టిస్ట్ తీసుకుందాం మనం తీసుకోవాలి. ఏం చర్చి మీది? తెలుగు బాప్టిస్ట్ చర్చి. ఓకే ఓకే ఓకే. పెళ్లి కోసం వరకట్ట తీసుకున్నావు? ముందుండేది అంటే అప్పుడు మామూలుగా పెళ్లికి తీశారు. మరి నీకు మారు మనసు లేదు? నీకు మారు మనసు లేదు? మారు మనసుగా పొందుకున్నావా? మరి మారు మనసు తీసుకుంటే ఇంకా మళ్ళీ బాప్టిజం తీసుకోలేదు? ఓహో, పెళ్లి కోసం తీసుకున్నావనా? సరే, బాప్టిజం ఒకసారి సరిపోద్దులే గానీ నీకు మారు మనసు రావాలి. మరి ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా? మందు, సిగరెట్లు? ఓకే ఓకే. సరే, మంచిగా బాప్టిజం తీసుకున్నారు కాబట్టి ఆయన సాక్షిగా ఉండండి. సాక్ష్యాన్ని కాపాడుకోండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి, బైబిల్ చదవండి, పూర్తిగా బైబిల్లో ఏముందో తెలుసుకోండి. ఈ రోజులు సరిగా లేవు, ఆయన రాకడ సమీపించింది, ఆయన రాకడలో ఎత్తబడాలి, లేకపోతే ఇక్కడ అన్ని శ్రమలు. మనదేమో ఏ రోజు చివరి రోజో తెలియదు. మనకి ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని ఎకరాల పొలం ఉంది, మన కుటుంబం ఎలా ఉంది, అది కాదు. మనం వేసుకున్న చొక్కా కూడా రాదు, వెళ్ళిపోవాల్సిందే. దేవుడు ఎదుట ప్రత్యక్షం అవ్వాలి మనం. ఆ టైప్ లో ఉండాలి. మాది హైదరాబాద్, మేము ఇట్లాగే తిరిగి సువార్త చేస్తా ఉంటాం. మంచిదన్నా. మీ పని మీరే కాదు, ఎవరికైనా పొలాల్లో కనబడుతుంటారు కదా, అలా కూడా దేవుడి గురించి చెప్పండి. నువ్వేం సంపాదించదనేది ముఖ్యం కాదు, కానీ ఎన్ని ఆత్మలకు నువ్వు సువార్త చెప్పావు అనేది మాత్రమే దేవుడు అడుగుతాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. యాడికి ఎండకి బయలుదేరారేంటి ఇద్దరు? పింఛన్కా? నీ పేరేంటి? నీ పేరమ్మా? మీరు క్రైస్తవులా హిందువులా? ఒక్కాకులు ఆ రకంగా నవ్వులుతున్నారు ఎందుకు? అంత క్యాన్సర్ రాదు మీకు? ఇదిగో ఈ పిల్లలతో చదివించుకోండి మంచి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం, లేదంటే నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. బైబిల్ చెప్తుంది. ఈ లోకంలో నువ్వు ఒక్కాకేసుకున్నా, పింఛన్ తీసుకున్నా, ముసలు అయినా, నీ పిల్లలు, నీ పొలాలు, నీ ఇల్లులు ఏమి రావు. నువ్వు కట్టుకున్న చీర కూడా ఏడే వదిలిపెట్టిపోవాలి పోయేటప్పుడు. కానీ పైకి పోతే రెండే రెండు, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు మన కోసం వచ్చి భూమి మీదకి ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టిన తర్వాత తిరిగి లేచాడు. ఆయన నమ్ముకుంటేనే మనం స్వర్గానికి వెళ్తాం, లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం. తెలుసుకోండి. మీరు ఆ పింఛన్ డబ్బులు 2 సంవత్సరాల డబ్బులు ఇచ్చినా క్యాన్సర్ బాగోదు. ఆ పొగాకు మానకపోతే మానండి, క్యాన్సర్ వస్తుంది. వచ్చిన కూరకు మంచాన్ని పడిపోతారు. అన్ని బాగున్నప్పుడు మానమంటే ఎవరు మానరు. మాది హైదరాబాద్లే. ఇట్నే మిమ్మల్ని చూద్దామని వచ్చాం. సరే, అయితే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. నొప్పులు పోయేదానికంటే ఇంక మీకు ఆల్రెడీ 70 ఏళ్ళు దాటిని. నొప్పులు పోయేదానికి ఏముంటాయి మీకు? మాత్రలు వేసుకున్న రోజు అవి వేసుకున్న ఎముకల వరకు నొప్పులు అయిపోతాయి. ఇంకా దేవుడికి ప్రార్థన చేసుకుంటే పోతాయి. ఎక్కడ చేపించుకున్నావు? నీకు ఎన్ని వారాలు చేపించినా నీ మనసు మారకపోతే దేవుడు బాగు చేయడు. ఆ పొగాకు అవునమ్మా, అవన్నీ పూసుకున్నా ముందు నీ హృదయం బాగుండాలా. అది ఆ రకంగా ఒక్కాకు పొగాకు నవ్వితే దేవుడు ఎట్ట బాగు చేస్తాడు? అది మానుకొని దేవుడిని అడిగితే దేవుడు తీసేస్తాడు. ఎందుకు అరగదు? క్యాన్సర్ వస్తే అరిగిద్దా? క్యాన్సర్ వస్తే అరిగిద్దా? మానాల తప్పు. క్యాన్సర్ వస్తే ఎవరు పట్టించుకోరు, మిమ్మల్ని మంచంలో వేస్తారు. ఓకే ఓకే, తెలుసుకోండి. దగ్గరలో ఉన్న చర్చికి పోండి, బాగుంటది. ఏందమ్మా నిన్ను గుద్దట్లేదులే, ఎందుకు భయపడుతున్నావు? ఇదిగో 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 ఇదిగో. ఏ ఊరు మీది? గండిపాలెం. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇచ్చారా? ఎవరో ఫోన్ చేశారు, మాట్లాడండి. హలో, సరే నేను పోతుండలే, చచ్చి వాళ్ళకు పోతుండలే. నేను ఎవరు బాగుంటే మళ్ళీ నేను ఒక్కదాన్ని పోతుండ.
చూడండి ఆయన మేము గండిపాలెం అవతలి పోవాలి ఏడ నాకు పెంచిన మరి ఏం చేశాను కిడ్నీలు లేవు సర్లే ఫోన్ పెట్టే మాట్లాడదాం. సరే ఫోన్ పెట్టి స్విచ్ దాంట్లో పెట్టుకో, సిత్తులో పెట్టుకో ఫోను. నీ పేరేం పేరమ్మా? సుబ్బమ్మ. సుబ్బమ్మ. మంచిది. ఏ దేవుడిని నమ్ముతావు నువ్వు? వెంకటేశ్వర స్వామిని నమ్ముతా, ఏ స్వామిని నమ్ముతా. ఏ స్వామి బాగా చేస్తాడు, నా కిడ్నీ పోయింది, షుగర్ ఉండదు, ఏ స్వామి బాగా చేస్తున్నాడు అన్నారు. అయితే ఏ స్వాములు ఇంతమంది లేరు, ఒకటే స్వామి, ఆ ఒక్కడే యేసుక్రీస్తు. మనం ఈ భూమి మీద పుడతాము, పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, పింఛన్ తీసుకుంటాం, అన్ని ఆస్తులు సంపాదించుకుంటాం, పొలాలు పండించుకుంటాం, బాగా ఎక్కువ రోజులు బ్రతకడానికి రాగి సంగటి తింటాం, జొన్న సంగటి తింటాం, ఏదో ఒక రోజు చచ్చిపోవాలి. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం తెలుసుకోవాలి. చచ్చిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే, స్వర్గాన్ని బైబిల్ భాషలో పరలోకం అంటారు. పరలోకం వెళ్ళాలంటే యేసు ప్రభుని ఇక్కడ నమ్ముకోవాలి, లేదంటే నరకానికి వెళ్ళిపోతాం. ఇంత బతికి ఏం ఉపయోగం, అడిగి కాలిపోతాం. ఇది తాత్కాలిక జీవితమే. నువ్వన్నా చిన్నప్పుడు ఆ జొన్నన్నం, సొద్దన్నం, రాగి సంగట్లు తిని ఎన్ని సంవత్సరాలు బ్రతికావు. మేమైతే నీ అన్ని సంవత్సరాలు కూడా బ్రతకలేము. ఇప్పుడంతా కెమికల్ కదా, మనం తినేదంతా మందుల ఫుడ్ కదా. అందుకని నువ్వు మంచిగా దేవుని తెలుసుకో. ఇదిగో పిల్లలతో చదివించుకో, మంచి మాటలు బాగుంటది. ఇదిగో బైబిల్ కూడా చదివించుకో. చూడు ఒకటి చూడు అమ్మా, నా వైపు చూస్తే నీకు చెప్తా. దేవుడు మనల్ని తయారు చేశాడు, మనం దేవుణ్ణి తయారు చేయకూడదు. చూడు ఆ మెళ్ళ అంతరాలు చూడు, వాటి వల్ల ఏం ఉపయోగం? ఏదో ఒకసారి చూపి, ఏదో అంతరం ఏముందో చూపి, ఊరకట్ట చూపి ఏముందో చూపి, తాయితా అది ఏదో ఒకసారి చూపి. సాయిబుల్ కాడ ఎంత చేపించుకున్నావు? 200. అసలు వాటి వల్ల ఉపయోగమే లేదు. నీకేం బాగోలేదు? నాకు ఒంట్లో గాలి ఎందుకు, షుగర్ వచ్చింది, కిడ్నీలు పోయినాయి. షుగర్, కిడ్నీలు కూడా దేవుడిని నమ్మితే బాగుంటాయి, గానీ నీకు గాలి మాత్రం ఇప్పుడే పోద్దు. నువ్వు నమ్మితే ప్రార్థన చేయమంటావా? నీకోసం ఇప్పుడే చేయమంటావా? సరే ఇంటికి పోయినాక చేసుకుంటాలే. స్వామి నన్ను బాగా చేయాలి, అన్ని బాగా చేస్తే బాగా నమ్ముకుంటా. అయితే నీకోసం ప్రార్థన చేయమంటే చేస్తా. ఇప్పుడే నీలో ఉండే గాలి వెళ్ళిపోద్ది, తెలుసుకో. మరి ఆ దెయ్యం వెళ్ళిపోద్ది. ఇప్పుడే ప్రార్థన చేయమంటావా? సరే చూడు, సరే చేపించుకోపోయినా పర్లేదు, కానీ ఇంటికి పోయినా చేసుకో. గానీ వాటి వల్ల ఉపయోగం ఏం లేదు. అది చూడు, అదొక పెద్ద సైతాన్. నీలో ఉండే గాలి కాదు, ఇంకా అంతరమే పెద్ద సైతాన్. అది తీసేస్తే దేవుడు మన లోపల నివాసం చేస్తాడు. ఆయన దేవుడు, ఆయన పిలిస్తే పలికే దేవుడు. ఆడికి 3 వారాలు 4 వారాలు పోతే కళ్ళు మూసుకొస్తాయి, కానీ సాంసాయి చూడబోద్దు కదా. నిద్ర వచ్చి ఎక్కడ? చర్చిలోనా? చర్చికి కూడా 3 వారాలు పోయినావు. అక్కడ సిఎస్పురంలో కూడా పాదం చేస్తుంటే నేను స్వామి తలుచుకుంటున్నా. ఒక్కసారి బాగా చెయ్యి, నాకు బాగుంటే తండ్రి దైవం. ఆ తండ్రి నేను నమ్ముకుంటా. పొగాకు వేసుకుంటావా నువ్వు? వేసుకుంటున్నా కొడుక. పొగాకు మానేయాలి. పొగాకు మానేసి మన హృదయం పూర్తిగా దేవుడికి ఒప్పచెప్పాలి. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. నువ్వేమో కాసేపు వెంకటేశ్వర స్వామి అంటుంటే కాసేపు యేసు స్వామి అంటుంటివి. నేను యేసురామనంటే మళ్ళా నాకు ఎన్ని బాధలు వచ్చినాక నమ్ముకుంటున్నాను. బాప్తిసం కూడా తీసుకోవాలి. ఈ లోకం శాశ్వతం కాదు. ఎప్పుడు చచ్చిపోతో తెలియదు. నీ చివరి రోజు ఎప్పుడో తెలియదు. అందుకని మనం పోతే మన దేవుడికి లెక్క చెప్పాలి. ఇన్ని రోజులు నీకు అవకాశం ఇచ్చాను, నన్ను తెలుసుకున్నావా అని అడుగుతాడు ఆయన. తెలుసుకోమ్మా, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని పెట్టుకుంటా. స్వామి నన్ను బాగా చేసి తల కిందనైనా బొక్కు పెట్టుకొని. తల కింద పెట్టుకుంటే ఉపయోగం ఏం లేదు, గానీ ఒక నిమిషం అమ్మా, తల కింద పెట్టుకుంటే ఉపయోగం లేదు. ఎవరితో పిల్లలతో చదివించుకో. సరే, అది పట్టుకొని ప్రార్థన చేసుకో. మనకి బైబిలే, వాక్యమే దేవుడు. దాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకో. నేను కూడా బాప్టిజం తీసుకుందాం అనుకుంటున్నాను. తీసుకోవటం చాలా మంచిది. బాప్టిజం తీసుకోవాలా? నీ కులం మారదు, నీ పేరు మారదు. ఊరక నీళ్ళలో ముంచి లేపుతారు. నీ పాత సుబ్బమ్మ చచ్చిపోతుంది, కొత్త సుబ్బమ్మ బ్రతుకుతుంది. బంగారంగా తండ్రి నన్ను అన్ని బాగా చేయాల. ఆ కట్టాలు సొగాలన్నీ ఆ స్వామి నేర్చాల. బాధలన్నీ ఆ స్వామి వేసుకొని నన్ను బాగా చేసి ఆ స్వామి నేను నమ్ముకుంటున్నాను. నమ్ముకుంటానంటున్నావు, ప్రార్థన చేస్తానంటేనే వద్దంటున్నావు. ఇప్పుడు పో, ఏమైతే ఒక్క నిమిషం ప్రార్థన చేయించుకోలేవా? సరే, నీ ఇష్టం, ఓకే, పర్వాలేదు. కానీ నువ్వు మంచిగా నమ్ముకో, సరేనా? నువ్వు ఒక్కదాన్ని ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను మార్చును గాక, నీలో ఉండి గాలి యేసునామంలో పోవును గాక. అదే ఎప్పుటాలు నన్ను మంచిగా చేస్తా నువ్వు పూర్తిగా నమ్మాలి. నువ్వు అటు సగం ఇటు సగం ఉండకూడదు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఉంటే చల్లగానన్నా ఉండాలా, వెచ్చగానన్నా ఉండాలా, నులివెచ్చగా ఉండకూడదు. కిడ్నీ పోయి
బాధలు కాదు, షుగర్ కళ్ళు తిరిగి పడిపోతుంటా. స్వామి నన్ను బాగా చేయి స్వామి, నిన్నే నమ్ముకుంటున్నా అంటుండా. ఆ స్వామి కానీ బాగా చేస్తే నాకేమి వద్దు, ఆ స్వామి నాకు కావాలి. ఏ దేవుళ్ళు పిల్లలు ఎంతమంది? ముగ్గురు నాయన కొడుకు. అందరికి పెళ్లి అయిపోయిందా? కోడలు బాగా చూస్తారా? నాకు చూడకనే గండిపాలెం అవతల పడి ఉండా. ఏ ఊరు? గండిపాలెం అవతల సంఘం, ఇసుకపల్లి. ఇసుకపల్లి సంఘం. యానాదులు కూడా చాలా మంది. పొలం ఉందా? పొలం ఉందా? లేదు నాయన, పొలం లేదు, ఏమి లేదు. సరే, ఏ కులమైనా ఏ మతమైనా దేవుడైతే ఒక్కడే. నువ్వు పరిపూర్ణంగా మందిరానికి వెళ్ళి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను నిన్ను గొప్పచెప్పుకుంటున్నానయ్యా, నాలో ఏం లేదు, నువ్వు నా పాపాలు క్షమించి నా లోపలికి మీరు రండి, మీరే ఉండండి, నన్ను నడిపించండి, ఈ మొత్తం అనారోగ్యం అంతా తీసేయండి, నన్ను ఆరోగ్యంగా ఉంచమని ప్రార్థన చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. ఆ కానుక చూడు, ఎవడో నీకు కానుకలుగా అది తాయితీ కట్టాడా? ఆ తాయితీ కట్టినోడికే వాడి జీవితం గురించి తెలియదు. వాడు నీకేం కడతాడు? అయితే ఒకటి మాత్రం వాస్తవం అమ్మా, ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు అది మెళ్ళలో ఉండంగా ఎన్నిసార్లు చర్చికి పోయినా వ్యర్థమే. నీ ప్రార్థన కూడా దేవుడు వినడు. ఎందుకంటే అది సైతాన్. లోపల దేవుడు ఆలయం, మన హృదయమే ఆయన ఆలయం. ఆయన మనలో ఉంటాడు. ఆయన మనలో ఉండాలంటే ఆ పిచ్చి పిచ్చి అని ఉండకూడదు. అదుడు రుద్రాక్ష కట్టుకున్నావు, ఆ తాయితీ కట్టుకున్నావు నువ్వు. నీకు అదే నేను చెప్పేదండి, నువ్వు కాణిపాకం వినాయకుడు అంటావు, తిరుపతి వెంకటేశ్వరులు అంటావు, యేసు అంటావు. అట్లా కాదు, ఎవరినైనా ఒక్కడనే పెట్టుకో. దేవుడు ఎవరో తెలుసుకో. ఇటు చూడు, నువ్వు ఎంత ప్రార్థన చేసుకున్నా ఆయన వెండవు. అది తీసేసినంత వరకు వెండవు. నీ ఇష్టం, తీసేసుకుంటావు ఉంచుకుంటావు, నీ ఇష్టం. నేను చెప్తున్నా, నేను చెప్పడం వల్ల నేను నీ కొడుకు లాంటి వాడిని. నీకు చెప్పడం వల్ల నాకేమీ లాభం లేదు, నేను చెప్పకపోవటం వల్ల కూడా నాకేం నష్టం లేదు. కానీ నువ్వు యేసు ప్రభుకి ప్రార్థన చేయాలి అంటే ఫస్ట్ నువ్వు నీట్గా ఉండాలి. ఆ వాడెవడో మనుషులు కట్టిన అంతరాలు, ఆ చెట్లకు కాసిన కాయలు కట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. దేవుడు ఆయన పరమాత్ముడు, పిలిస్తే పలికే దేవుడు. తెలుసుకోండి, బాగుంటది. అవి తీసేసి ప్రార్థన చేసుకో. ఆయనే బాగా చేస్తున్నాడు అంటావు. ఒక్క నిమిషం ఒక్కసారి చూడమ్మా. నన్ను నా బిడ్డలందరినీ కానీ కాపాడితే ఆ స్వామి అక్కడ కూడా పోతా. సరే, నువ్వేమంటున్నావు చూడు, కాణిపాకం పోయావు, ఆ రుద్రాక్ష వేసుకున్నావు. నేను చెప్పేది నువ్వు సరే, కాణిపాకం నుంచి తీసుకొచ్చిన రుద్రాక్ష వేసుకున్నావు, ఆ సాయిబ్ కాడికి పోయి ఆ అంతరం వేసుకున్నావు, మళ్ళీ యేసు స్వామిని చర్చికి వెళ్తున్నావు. నువ్వేమో హిందువువి, క్రిస్టియన్ కూడా కాదు. నీ మనసు మార్చుకో, యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని చెప్పుకో, అది నీకు బాగుపడుతుంది. అంతేగాని నువ్వు ఆ సాయిబులు కట్టుకున్నా అంటే, సాయిబులు నేనేమంటలా, ఆ తాయితీ కట్టుకోవటం అనవసరం. ఆ చెట్లకు కాసే కాయలు రుద్రాక్షలు కట్టుకోవటం అనవసరం. నీకోసం ప్రార్థన చేయమంటావని నేను 3 సార్లు అడిగా, నువ్వే కాదనుకుంటున్నావు. నీ ఇష్టం, నేనేం చేయలేను. సరేనా? ప్రార్థన చేస్తే దేవుడు తీసేస్తాడు. నీలో ఉన్న గాలి వెళ్ళిపోద్ది ఇప్పుడే, నువ్వు నమ్మితే. నమ్ముట వల్లనే సమస్తం సాధ్యం. బైబిల్లో ఉంది. బైబిలే దేవుని వాక్యం, అందుకే తెలుసుకోవాలి. మా పిల్లోడు, ఇంటి పక్కల పిల్లోడు కూడా ప్రార్థన చేస్తాడు, అన్నదానం కూడా పెట్టిండు. నేను నాయన నన్ను నా గురించి కూడా ప్రార్థన చేయండి. నీకు మా అమ్మతోటి సమానం ఒక మాట చెప్తాను, వింటానంటే. యేసు నామంలో నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు స్వస్థత కలుగుతుంది, నీకు అన్ని బాగవుతాయి. కానీ ఆ అంతరాల వల్ల ఉపయోగం ఏమీ లేదు. అదే నేను చెప్పేది ఏంటి, అవి ఉంటే ఆయన నీకు బాగు చేయడు, అవి తీసేస్తే బాగు చేస్తాడు. కట్ చేయమంటే కట్ చేస్తాను, నా దగ్గర కత్తిరి కూడా ఉంది. సరే, మంచిది, థ్యాంక్ యూ. చూడండి జనాలు ఎంత మూఢనమ్మకాల్లో ఉన్నారో చూడండి. మనం ఏం చేస్తాం, చాలాసార్లు చెప్పాను ఆవిడకి, అవి తీసేయమ్మా అని. ఆవిడకి ప్రేరేపణ కలిగితే తీసేస్తారు. మనం బలవంతంగా తీయలేముగా, ఎవరిష్టం వాళ్ళది. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా చెప్పండి, సువార్త ప్రకటించడంలో ఉన్న ఆనందం ఏ పని చేసినా రాదు, ఇది సత్యం. మీరు కూడా ప్రకటించండి. ప్రైజ్ ది లార్డ్. పొగాకుంటే ఒక రోజు పెడతావా? చెక్కల పొడి అది వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది పెద్ద ఆయన, మానేయాలి. అది వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది. వస్తే నీ పొలాలు నీ జీవాలు అన్నీ అమ్మినా సరిపోవు, చచ్చిపోతావు. మంచంలో పడితేనే ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోరు. ఎందుకు మరి మానేయచ్చు కదా. నువ్వు జీవాలు ఏమేం కాస్తావు? మరి ఏంది కర్ర తీసుకుని ఉన్నావు? జనాలను కొట్టడానికా, నీకు కాలు నొప్పా? సరే, అది మంచిది కాదు, మానేసి. కనీసం ఒక కుక్క ఒక పంది కూడా తింది, కానీ మనం మనుషులు. మరి నువ్వు తింటున్నావు ఎందుకు? పిచ్చా? మానేయాలి, తప్పది. క్యాన్సర్ వస్తే వరకు పాడైపోతావు. చదువుకున్నావు ఏమన్నా?
ఇగో ఇంట్లో పిల్లలతోటి చదివించుకో, అవి దేవుడి మాటలు, మంచి మాటలు. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నీది ఏ ఊరైనా దేవుడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే నీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు నిన్న చెక్కల పొడి నుంచి కూడా విడిపిస్తాడు, ఆరోగ్యంగా ఉంటావు. ఇప్పుడు బ్రతికినప్పుడు మోకాలు నొప్పో చెక్కల పొడి వేసుకుని ఏదో ఒకటి బ్రతుకుతావు. సరే ఆస్తుడిని సంపాదించుకున్న పిల్లలు ఉన్నారు, అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే పైన రెండే రెండు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే దేవుడిని నమ్ముకోవాలి, లేదంటే నరకానికి వెళ్ళిపోతావు. అందుకని తెలుసుకో, బాగుంటది. యేసు ప్రభు మంచి దేవుడు. నిన్ను నన్ను పుట్టించింది ఆయనే. మాది హైదరాబాద్లే. నిన్ను చూసి ఆపాలనిపించి ఆపేంలే. కాలు నొప్పి పోయే మార్గం అంటే కాలు బాగా వాసిందిగా పెద్ద ఆయన. నువ్వు దేవుడిని నమ్మితే పోదు పెద్ద ఆయన. దేవుడిని నమ్ముకోవాలి. మనల్ని తయారు చేసింది యేసుక్రీస్తు. మనమేమో దేవుడిని మర్చిపోయి మనమే తయారు చేసుకొని దేవుళ్ళనే మనమే పూజలు చేస్తున్నాం. ఏం ఉపయోగం లేదు. మనల్ని పుట్టించినోడు ఎవరో ఆయనే మనకి రిపేర్ చేయగలడు. అది బాగా వాసిందే, ఆ పొగాకు మానేసి ఈ దగ్గరలో ఏదైనా ఒక చర్చికి వెళ్ళు, ఆ పాస్టర్ గారికి అంతా చెప్పు, ప్రార్థన చేస్తాడు, మొత్తం నిన్ను దేవుడు విడిపిస్తాడు. సరేనా? అది నోట్లో వేసుకుంటే మాత్రం అది తగ్గదు, నీ ఇష్టం. మార్చుకో, అలవాటు మార్చుకో. ఇక్కడ శాశ్వతం కాదు, ఏ రోజు చివరి రోజు తెలియదు. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది మనకి. తెలుసుకోండి, బాగుంటుందా? నీ పేరేంటి? ఓకే. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక, నీ కాలు నొప్పి నుంచి విడిపించును గాక, ముందుగా నీకు రక్షణ కలుగు చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ.